www.witchcamforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము వరంగల్కు చెందిన ఎన్ఐటి వరంగల్కి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చూద్దాం. కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఈ ర్యాంక్ వరకు మీకు వస్తే ఈ కాలేజీలో మీ కేటగిరీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎలా మనం చెప్తున్నామంటే ఇది 2023 కౌన్సిలింగ్ తర్వాత అన్ని రౌండ్స్ అయిన తర్వాత ఆ లాస్ట్ రౌండ్ 6th రౌండ్ అని ఉంటుంది. ఆ 6th రౌండ్లో ఏ ర్యాంక్ వాళ్ళకి మొదటి సీట్ ఇచ్చారు, ఏ ర్యాంక్ వాళ్ళకి లాస్ట్ సీట్ ఇచ్చారు, ఓపెనింగ్ ర్యాంక్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అని ఉంటాయి. సో అలా ఇది 2022-23 అకాడమిక్ ఇయర్ అండ్ 23 కౌన్సిలింగ్ తర్వాత ఇచ్చిన ర్యాంక్స్. ఇది అఫీషియల్ జోసా జాయింట్ సీట్ అలాటింగ్ అథారిటీ దాని ప్రకారంగా అఫీషియల్గా ఇస్తున్న ఇన్ఫర్మేషన్. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. మీ కేటగిరీకి మీకు ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాలంటే దాదాపు ఎంత ర్యాంక్ రావాలి, ప్లస్ ఆర్ మైనస్ ఒక 50 ర్యాంక్స్ అటు ఇటు ఉండొచ్చు. కాకపోతే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ప్రతి ఇయర్. సో కాకపోతే కేటగిరీ ఎలా చూసుకోవాలి మీరు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే మీ కాలేజ్ మేట్స్ ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎవరైతే జోసా కౌన్సిలింగ్ కోసము మెయిన్స్ రాసి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సెలెక్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అండ్ మీరు కూడా లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ ఎన్ఐటి వరంగల్ ఫస్ట్ హెచ్ఎస్ అని ఉంది. హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్. ఎవరైతే తెలంగాణకు చెందిన వాళ్ళకు సెపరేట్ కోటా ఉంటుంది. దాని తర్వాత ఓఎస్ అని ఉంటుంది, అదర్ స్టేట్. ఓకే, సో ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. సో వేరే స్టేట్ వాళ్ళకి తక్కువ ఛాన్సెస్, హోమ్ స్టేట్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. మళ్ళీ దాంట్లో ఓపెన్ కేటగిరీ అంటే ఎలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళు, ఓసీ క్యాండిడేట్స్. మళ్ళీ దాంట్లో 2 రకాలు, జెండర్ న్యూట్రల్ తర్వాత ఫీమేల్ ఓన్లీ. జెండర్ న్యూట్రల్ అంటే మళ్ళీ గర్ల్స్ ప్లస్ బాయ్స్ ఇద్దరికి కంబైన్గా ర్యాంక్ ఉంటుంది. ఫీమేల్ ఓన్లీ అంటే ఓన్లీ ఫీమేల్కి. అంటే ఓసీలో ఒకవేళ ఫీమేల్ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్, మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ అయితే కామన్ కేటగిరీ. కాబట్టి బాయ్స్కి తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి లీస్ట్ ఛాన్సెస్ కనుక చూసుకుంటే హోమ్ స్టేట్లో ఓపెన్ కేటగిరీ బాయ్స్కి చాలా తక్కువ కట్ ఆఫ్, అంటే ర్యాంక్ చాలా మంచి ర్యాంక్ వస్తే కానీ సీట్ రాదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది చూడండి, స్టార్టింగ్ ర్యాంక్ 1894 అండ్ చూడండి లాస్ట్ ర్యాంక్ ఎంత 3115. అంటే మీకు కంప్యూటర్ సైన్స్ ఒకవేళ ఓపెన్ కేటగిరీ బాయ్ అయితే అయి ఉంటే మీకు 1500 to 2000 ర్యాంక్ ఆర్ 1600 to 2000 ర్యాంక్ లోపు వస్తేనే మీకు ఫస్ట్ సీట్ వస్తుంది. అంటే ఆ 6th రౌండ్లో. అండ్ లాస్ట్ ఛాన్సెస్ ఏంటంటే 3115. అంటే మీకు 3000 లోపు ర్యాంక్ వస్తే, ఒకవేళ ఓసీ కేటగిరీ బాయ్స్ అయితే 3000 లోపు ర్యాంక్ వస్తే మీకు అది లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే గర్ల్స్ అయితే 4530. నియర్ బై మీరు 4500 లోపు కనుక ర్యాంక్ ఉంటే ఓసీ కేటగిరీ హోమ్ స్టేట్ గర్ల్స్ అయితే. ఓకే, సో ఇలా మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా రాస్తుంది చూడండి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, అందులో కూడా జెండర్ న్యూట్రల్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఓబీసీ క్రీమీ లేయర్ ఓన్లీ గర్ల్స్. ఎస్సీ ఎస్టీ ఇక్కడ చూసుకోండి. మీరు తెలంగాణకు చెందిన వాళ్ళైతే హెచ్ఎస్ హోమ్ స్టేట్, తెలంగాణకు చెందకపోతే వేరే రాష్ట్రం నుంచి అయితే అదర్ స్టేట్. ఇది అదర్ స్టేట్ కేటగిరీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంది. మరి ఇది మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, విజ్కెమ్ బ్లాగ్ స్పాట్ అని సెర్చ్ చేయండి. మీకు అదర్వైజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ నెక్స్ట్ ఎయిమ్ ఏంటి, ఎన్ఐటి వరంగల్ కాకుండా మీ నెక్స్ట్ ఏ ఎన్ఐటిలో జాయిన్ కావాలనుకుంటున్నారు, ఏ వీడియో కావాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో రాయండి. దానివల్ల నేను నెక్స్ట్ వీడియోకి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ కండి.